దేశ సంపదలో ఒక 20%, 30%, 40% వరకు అప్పులు తీసుకోవచ్చు. అంతే తప్పించి సంపదకు మించిన అప్పులు తీసుకోకూడదు అని చెప్తారు. అయితే సంపద కంటే అత్యధికంగా అప్పులు చేస్తున్నారు అనేది అగ్రరాజ్యాల మీద తాజా ఆరోపణ. అమెరికా 36 ట్రిలియన్ల జీడిపి అయితే ఇది దాని అప్పు అయితే అంటే దాని జీడిపి వచ్చేటప్పటికి $29.3 ట్రిలియన్, కానీ దాని అప్పు $36 ట్రిలియన్. బ్రిటన్ $3.5 ట్రిలియన్ ఏమో జీడిపి, దాని అప్పు $3.8 ట్రిలియన్. రష్యా జీడిపి $2.2 ట్రిలియన్ అయితే అప్పు $436 బిలియన్. అదే సందర్భంలో టాప్ 25 దేశాలు ఏదైతే డెట్ జీడిపి రేషియోలో చూసుకుంటే జపాన్ 252% ఉంది, సూడాన్ 239% ఉంది, సింగపూర్ 163% ఉంది, గ్రీస్ 160% ఉంది, ఇటలీ 143% ఉంది, అమెరికా 127% ఉంది, భూటాన్ 123% ఉంది. వీళ్ళు టాప్ 7లో ఉన్నారు. అంటే సంపాదన కంటే అధిక అప్పులు చేయటం అన్నటువంటిది వీళ్ళ వ్యాపార కార్యకలాపాల కంటే వీళ్ళందరి దగ్గర ఉంది.